హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం గుంటూరు నగరంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి అయితే మనం చూద్దామండి. శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి అంటారు ఆర్ఓ బ్రిడ్జు. ఇది గుంటూరుకే చాలా ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జు నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులేంటి, పూర్తి వివరాలను అయితే మనం చూద్దాం. ఇప్పుడైతే మనం బ్రాడీపేట వైపు అయితే ఉన్నాం. ఇది చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆర్ఓబి, ఈ రైల్వే లైన్ ఏదైతే ఉందో గుంటూరు ఈస్టు మరియు గుంటూరు వెస్ట్లని వేరు చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఈ బ్రిడ్జ్కి అంత ప్రాధాన్యత అయితే కలిగి ఉంది. అయితే ఈ బ్రిడ్జిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అని కనుక మనం చూసినట్లయితే పనులు చాలా బాగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఇదంతా కూడా పిల్లర్సు బీమ్స్ వర్క్ అయితే చకచక జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ పాత బ్రిడ్జ్ ఉండేది, అది 1958లోనే నీలం సంజీవరెడ్డి గారి హయాంలోనే నిర్మాణం జరిగిందండి. అయితే ఆ బ్రిడ్జ్ యొక్క కాల పరిమితి అయిపోవడం మరియు అంతేకాకుండా ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. మొత్తం అది 2 లైన్లుగా నిర్మాణం చేశారండి. అప్పుడు 1958లో కాల పరిమితి మరియు ట్రాఫిక్ సమస్యల వల్ల ఆ బ్రిడ్జిని కూల్చివేసి ఇప్పుడు 4 వరుసలుగా ఈ బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, మనం ఇక్కడ పిల్లర్స్ ఎక్కువగా లేకుండా చూడొచ్చండి. 2 పిల్లర్స్, భారీ పిల్లర్స్ నిర్మాణం చేసి మధ్యలో బీమ్నైతే నిర్మాణం చేసి ఆ బీమ్స్ పైన సిమెంట్ గడ్డలు అయితే నిర్మాణం చేస్తారండి. ఈ మోడల్ అంతా కూడా హైదరాబాద్ మెట్రో పిల్లర్స్ నిర్మాణం చేశారో బీమ్స్, ఆ విధంగా అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. మొత్తం 98 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారండి. మనం ఏదైతే బ్రాడీపేట గురించి మాట్లాడుతున్నామో అటువైపు మొత్తం 12 పిల్లర్లు అయితే రాబోతున్నాయి. మొత్తం అసలు ఈ బ్రిడ్జి మొత్తానికి కూడా 24 పిల్లర్స్. ఒకవైపునేమో 12 పిల్లర్స్ వస్తే మరొక వైపునేమో ఇంకొక 12 రాబోతున్నాయి. ఇటువైపు మనం చూస్తున్నటువంటి బ్రాడీపేట వైపు మాత్రం 12 పిల్లర్లలో ఇప్పటికే 9 అయితే పూర్తయిపోయాయి. ఇక మిగిలినవి మాత్రం 3 ఉన్నాయి. అవి కూడా ఒకటి మాత్రం కాంక్రీట్ స్థాయికి రావడం జరిగింది. ఇక 2 నిర్మాణం చేయవలసి ఉంది. చూసారా, కొంత దూరం ఈ విధంగా నిర్మాణం చేసి ఇక తరువాత అక్కడ నుంచి రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చే కొద్దీ ఆ విధంగా మనం చూసాం కదా, 2 పిల్లర్స్ నుంచి బీమ్ని నిర్మాణం చేసి వాటిపైన గడ్డలు అయితే నిర్మాణం చేస్తారండి. పనులు చూడొచ్చండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా కనుక చూసినట్లయితే కాలపరిమితి మించిపోవడంతో 4 వరుసలుగా ఈ బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారు అని మనం క్లియర్గా చెప్పుకున్నాం కదా. ఇక చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ హైట్ గురించి మనం అయితే మాట్లాడుకోవాలండి. ఈ పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో 1958లో నిర్మాణం చేశారు కదా, నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది 8 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేశారు. ఇప్పుడు ఈ బ్రిడ్జిను మొత్తం 11.5 మీటర్ల ఎత్తులో అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంత హైట్గా నిర్మాణం చేస్తున్నారంటే భవిష్యత్తులో రైల్వేలు అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో డబల్ డెక్కర్ రైలుకి రాకపోకలకి, అలాగే ఎలక్ట్రికల్ లైన్కి నిర్మాణం కోసం డబల్ డెక్కర్ రైల్వేకి అనుకూలంగా ఇక్కడైతే 11.5 మీటర్ల ఎత్తుని పెంచి ఈ విధంగా ఈ బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ చూడొచ్చు, మనం లాస్ట్ పిల్లర్ దగ్గరికి రావడం జరిగింది. లాస్ట్ పిల్లర్ని చాలా పటిష్టంగా బలంగా నిర్మాణం చేస్తున్నారు. పక్కనే మనకి ఈ రైల్వే లైన్ ఇదంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏదైతే ఫ్లైఓవర్ అయితే ఉంటుంది, క్లియర్గా చూడొచ్చు. చాలా పెద్దగా ఉంటుందండి. మొత్తం 980 మీటర్ల పొడవునైతే ఈ బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నారు. అంటే ఇంచుమించుగా ఒక 20 మీటర్ల తక్కువ 1 కిలోమీటర్ పొడవునైతే ఈ బ్రిడ్జిను నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ను ఎప్పటికి పూర్తి చేస్తారు అనే కనుక మనం చూసినట్లయితే 2027 మే నాటికి ఈ బ్రిడ్జిని అయితే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి అని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుందండి. అంటే ట్రాఫిక్ సమస్య ఏ స్థాయిలో ఉందంటే రోజుకి 90,000 వాహనాలు పాత బ్రిడ్జి పై నుంచి ప్రయాణం చేసేవండి. అంత ప్రాధాన్యత కలిగినటువంటి బ్రిడ్జ్ ఇది. మనం చెప్పుకున్నాం కదా, గుంటూరు ఈస్టు వెస్ట్లని కలుపుతూ నిర్మాణం చేసినటువంటి బ్రిడ్జ్ ఇది. మనం ఇప్పుడు అరండల్పేట వైపు రావడం జరిగింది. ఈ అరండల్పేట వైపు 12 పిల్లర్స్ వస్తాయి. ఈ 12 పిల్లర్లలో ఒక్క పిల్లర్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి, ఒక్క పిల్లర్ కూడా పూర్తి అవ్వలేదు. అన్నీ కూడా ఈ విధంగా అసంపూర్తిగా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే బ్రాడీపేట వైపు
ఇంకా 2 మాత్రమే 3 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అటు కంప్లీట్ అయిపోగానే తిరిగి ఇటువైపుకి వస్తారు. ఇటువైపు కూడా కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఈ పిల్లర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి అక్కడ ఉన్నటువంటి సైట్ ఇంజనీర్ చెప్పడం మీకు చెప్తున్నానండి. ఇదంతా కూడా మరొక 3 నెలల్లో ఈ పిల్లర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. 3 నెలల్లో కంప్లీట్ అయిన తర్వాత గడ్డర్ ప్లేస్మెంట్ అయితే మొదలు పెడతారు అని మనకైతే చెప్పారు. ఆ గడ్డర్లు కూడా వీటిపైకి కావాల్సినటువంటి సిమెంట్ గడ్డలు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ 2 వైపులా బ్రిడ్జ్ అప్రోచ్లకు సంబంధించి ఈ విధంగా 2 వేస్గా ఆర్ఓబిని నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు బ్రిడ్జ్ అప్రోచ్లలో 2 వైపులా అయితే ఇవి ఉంటాయండి. క్లియర్గా మనం చూడవచ్చు. వీటి వలన ఉపయోగం ఏంటంటే ఆర్ఓబి పైకి వెళ్లకుండా ఈ రోడ్డుని అయితే క్రాస్ చేయవచ్చు. ఈ విధంగా బ్రిడ్జ్ అప్రోచ్లలో 2 నిర్మాణం చేస్తూ ఉన్నారు. క్లియర్గా మనం చూడవచ్చు. పనులు ఇక దాదాపుగా చాలా స్పీడ్గా జరుగుతున్నాయనే మనం చెప్పుకోవచ్చు. మీకు ఇదే వీడియోలో గడ్డర్లు ఎక్కడ నిర్మాణం చేస్తున్నారు, వాటి యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి వివరాలను కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. వెళ్దాం పదండి. ఇదిగోండి గడ్డర్లో పక్కనే నిర్మాణం చేస్తున్నారు. ఎక్కడంటే మెడికల్ కాలేజీని ఆనుకొని ఇక్కడైతే గడ్డర్లో నిర్మాణం చేస్తున్నారండి. ఈ బ్రిడ్జికి మొత్తం 147 సిమెంట్ గడ్డర్లు అయితే అవసరం అవుతాయి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇవన్నీ. ఈ 147 గడ్డర్లలో ఇప్పటికే 10 గడ్డర్లు అయితే నిర్మాణం పూర్తి చేశారు. ఈ విధంగా ఇంకా 137 గడ్డర్లు అయితే నిర్మాణం చేయాలి. ఈ 137 గడ్డర్లు నిర్మాణం చేయడానికి ఇంకా 3 నెలల సమయం పడుతుంది. ఈ 3 నెలల సమయంలో అటువైపునేమో పిల్లర్ వర్క్ పూర్తి చేసి, ఇటువైపునేమో గడ్డర్ నిర్మాణం పూర్తి చేసి, ఇక 3 నెలల తర్వాత గడ్డర్ ప్లేస్మెంట్ అయితే చేస్తారు అని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అంతే కదా. ఆ పిల్లర్ వర్క్ ఏమో 3 నెలలు పడుతుందని చెప్పారు. ఈ గడ్డర్ వర్క్ ఏమో 3 నెలలు పడుతుందని చెప్పారు. అంటే పనులు ప్యారలల్గా వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా ఇక 3 నెలల తర్వాత గడ్డర్ ప్లేస్మెంట్ చేసి వాటిపైన స్లాబ్ వేసేసి ఈ బ్రిడ్జిని అయితే దాదాపుగా మనం చెప్పుకున్నట్టు మే 2027కి కంప్లీట్ చేసి ప్రజలకైతే అందుబాటులోకి తీసుకొస్తారు అని మనకైతే క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మనం చెప్పాం కదా ఎన్ని పిల్లర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఎటువైపు కూడా అవి ఉన్నాయి అనేటువంటి పూర్తి వివరాలని మీకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఇంకా క్లియర్గా చూడవచ్చండి. ఈ రెడీమిక్స్ వీటన్నిటితో గడ్డర్ని ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారో. మొత్తం కూడా హిందీ కార్మికులే ఉన్నారండి. హిందీ కార్మికులే ఇక్కడ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీదట ఏదైతే నల్లబాడు బీబీ నగర్ల మధ్య డబుల్ లైన్ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుందో ఆ వర్క్ పైన కూడా రెగ్యులర్గా మీకైతే అప్డేట్స్ని అందిస్తూ ఉంటాను. ఇది ఈ వీడియో గురించి వివరణ. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. యూట్యూబ్